ఉదయకాల ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, జీవము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, మీకే స్తుతులు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన రాత్రంతను కూడా మీ యొక్క రక్షణ, కాపుదల మాకును మా కుటుంబముకును మాకు కలిగిన సమస్తమునకును దయచేసినందుకు స్తోత్రాలు. అయ్యా, ఈ గురువార కాల సమయంలో మీ పాద సన్నిధిలో మా అందరినీ కూడా సజీవులుగా నిలవబెట్టుకున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఎస్ లార్డ్, ఈ రోజును చూడలేని వారు, గతించిపోయిన వారు అనేకులు ఉన్నారయ్యా. అయినప్పటికీ మీ యొక్క మహాకృప చేత మమ్మల్ని ప్రేమించి రక్షించి మీ కృపలో భద్రపరిచి అయా మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్తిల్లదు. ఆమేన్. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డ జీవితంలో ఈ యొక్క వాగ్దానమును నెరవేర్చండి నాయనా. మాకు విరోధముగా రూపింపబడినటువంటి ఏ ఆయుధమును వర్ధిల్లదు కనుక అందును బట్టి స్తోత్రాలు. ఈ రోజున మాకు విరోధముగా యోచన చేస్తున్న మా యొక్క శత్రువులు, అయా మేమంటే పడని వారు ఎవరు ఎన్ని చేసినా అవేవి కూడా తండ్రి మేము ఎదగడాన్ని అడ్డుకోలేవు అని మాకు చాలా సుస్పష్టంగా వాక్యము ద్వారా సెలవిస్తున్నందుకు స్తోత్రాలు. ఈ ఉదయాన్ని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఏ బిడ్డైతే ఈ రోజున భయపడుతున్న స్థితిలో ఉన్నారో వారందరికీ ఈ యొక్క వాగ్దానం చేత ధైర్యమును ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్, ఈ రోజును ఈ ప్రార్థనతో ప్రారంభిస్తూ ఉండగా అయ్యా మా అందరి జీవితాల్లో మీ కార్యాలు జరిగించండి ప్రభువా. మా పనులన్నిటినీ కూడా మీ పాద సన్నిధిన పెడుతున్నాం. చేస్తున్న ప్రతి పనిని కూడా ఆశీర్వదించండి, దీవించండి అయ్యా. ప్రతి పనిలో తండ్రి మాకు నూరంతల ప్రతిఫలము దయచేయండి అయ్యా. ఆగిపోయిన పనులన్నీ కూడా మరలా పునరుద్ధరించబడుటకు సహాయము దయచేయమని అడుగుతున్నాం తండ్రి. క్రొత్తగా పనులు ప్రారంభిస్తున్న, నూతన కార్యాలు చేస్తున్న, శుభకార్యాలు జరిగిస్తున్న ప్రతి ఒక్కరికి మీరు తోడయుండమని, వారిని బహుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము నాయనా. అదేవిధంగా ఈ రోజున మా మాటలు, మా నడవడిక, మా ప్రవర్తన, మేము చేస్తున్న పనులు అన్నీ కూడా మీ నామాన్ని ఘనపరిచేవిగా ఉండులాగున సహాయము దయచేయండి తండ్రి. అయ్యా, ఈ రోజున మా అందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి. ఆర్థికంగా ఎవ్వరు కూడా ఈరోజు ఇబ్బందులు ఎదుర్కొనకుండా సమృద్ధిని దయచేయండి. ఏ ఒక్కరూ కూడా ఆకలి బాధల చేత ఉండకుండా సహాయము అనుగ్రహించండి అయా. అదేవిధంగా మా రాకపోకలలో మీ యొక్క రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. మేము వెళ్తున్న మార్గాలను, వస్తున్న మార్గాలను, మా వాహనాలను సమస్తమును మీ చేతికి అప్పగిస్తున్నాం. సురక్షితంగా మమ్మల్ని అందరినీ కూడా ప్రయాణింపజేయండి అయా. ఏ ఒక్కరికి కూడా ఎటువంటి సమస్య, ఎటువంటి ప్రమాదం, అపాయము ఈరోజు జరగకుండా ప్రతి బిడ్డను భద్రపరచండి నాయన. అదేవిధంగా ఎగ్జామ్స్కి వెళ్తున్న వారు ఉన్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్న వారు ఉన్నారు. వారి జ్ఞానముతో, జ్ఞాపక శక్తితో వారిని నింపండి. హాస్పిటల్స్కి వెళ్తున్న బిడ్డలు ఉన్నారు. వారి రిపోర్ట్స్లో, వారి డెలివరీస్, ఆపరేషన్స్లో అన్నిటిలో మీరు తోడై ఉండండి ప్రభువా. గృహాలలో తండ్రి ఒంటరిగా ఉంటున్న బిడ్డలు ఉన్నారయ్యా. వారందరికీ నీ తండ్రి మీ రక్షణ, మీ కాపుదల దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ రోజున మాలో ఎవ్వరూ కూడా తండ్రి అపవాది యొక్క ఉచ్చుల్లో పడిపోకుండా, ఏ ఒక్క దొంగ ఊబిలో చిక్కుబడకుండా అయా, ఎటువంటి మోసాల్లో పడిపోకుండా మీరే మమ్మల్ని అందరినీ నడిపించండి. సమాధానకరమైన జీవితం మాకు దయచేయండి అయ్యా. మీరు అనుగ్రహించిన ఈ సమయం ఎంతో విలువైనది అని గ్రహించి ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకునే కృప దయచేయమని అయా, విశ్వాసముతోనూ నమ్మకముతోనూ భయభక్తులు కలిగి ఈ రోజున మేము కొనసాగడానికి సహాయము దయచేయమని, మా సాక్ష్యాన్ని కాపాడుకుంటూ మీ నామాన్ని మహిమపరిచే వ్యక్తులుగా మమ్మల్ని నిలవబెట్టుకోమని
మీ కృప, మీ దయను బట్టి మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని, ఈ రోజున మేమందరము కూడా కొందరికైనా మీ నామాన్ని ప్రచురపరిచేవారిగా మీకు సాక్షులుగా నిలవబడగలిగే ధన్యత దయచేయమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.